నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరైనా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరైనా. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా, నిన్నే నమ్ముతున్నాను, నీ వంటి వారు ఎవరైనా. నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానురా, నీ కరముపై దృష్టి ఉంచినానురా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరైనా. నిన్నే నమ్ముతున్నాను, నీ వంటి వారు ఎవరైనా. అవమానాలు సహించుకుంటూ నీ రెక్కలని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కలని ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు ఎవరైనా. నిన్నే నమ్మి ఉన్నాను, నీ వంటి వారు లేరయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా
నీవయ్యా నీవుంటే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుగా నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుగా నా బ్రతుకు చాలయ్యా నీ ప్రేమ వర్ణించుగా నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుగా నా బ్రతుకు చాలయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా స్వర్గం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుంటె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుంటె కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము The waters of my soul runs after you. You alone are my heart's desire, and I long to worship you. As the deep pants for the waters of my soul runs after you. You alone are my heart's desire, and I long to worship you. You alone are my strength, my shield.
desire and I long to worship you. You alone are my heart desire, and I long To worship you. I want you more than gold or silver. You can satisfy. You alone are the real giver and the apple of my eye. I want you more than gold or silver. Only you can satisfy. You alone are the real giver and the apple of my eye. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart desire, and I long to worship you. You alone are my heart desire, and I long to worship you. You my friend and you are my brother, even though you are a king. I love you more than any other, so much more than anything. You alone are my strength, my shield. You alone may my spirit yield. You alone are my heart desire, and I long to worship you. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart desire, and I long to worship you. You alone are my heart desire, and I long to worship you. Be seated. We will share her second version of testimony. The birthday today. Share the testimony. Praise the Lord, everyone. Praise the Lord. Yes, so hello everybody. Praise the Lord. My name is Abby, and I will give you second part of my testimony. It's actually a special one which coincides with today's event actually. So before we start, let us all pray. Our loving Heavenly Gracious Father, we thank you so much for giving us an opportunity to come before you with all our hearts and minds and souls and bodies to praise you, to worship you, and to give you thanks. Lord, as I'll be sharing my testimony today, Lord, let our eyes be open, Lord, and let us understand, Lord, the depth behind it, Lord. And Lord, as I share the testimony, Lord, please be with me, Lord, and the Holy Spirit with the words in my mouth, Lord, and take care of me, Lord. Thank you so much for giving us an opportunity to praise you this day. We ask all of these things in the mighty name of our Lord and Savior, Jesus Christ. Amen.
is my birthday, which is 7th September, and coincidentally, it was also one of my friend's birthday today, who is from my master's. His name is Maciej. He's from Poland, and he's a PhD student who studied in the same research center that I studied my master's. He was a PhD, but I was an MSc. So this guy, he we just acquainted because of our birthdays. We both shared the same birthday, so we spoke more about each other. We shared our lives, and I told him about my testimony as well, about how 23 years of my life I didn't know God. I just went to the church just for, just like that, just like it was any other Sunday and service. And then, I told him how that blinding light, just fell upon me, and I just knew who Jesus was, and I started to love him more. And then he shared a testimony, like he shared, not exactly a testimony, he shared about his life. So what he told was, when he was so he lost his dad, and he only lived with his mom. Apparently his dad ran away, so that was really sad. But then he started to tell me about how when he was a young boy, he used to be in the church. He used to be very active in praise and worship, because Poland is predominantly a Christian country. Of course, it's Catholic, but it's predominantly Christian. But then, as soon as he started growing older, he said, the pastors of his church used to, they used to boast about their wealth, and that made him lose his faith, because what he said was pastors are supposed to be an example for everybody. But his pastors failed him, and I told him, sorry, I'm really sorry on their behalf, that they have driven you away from God. And then he was like, no, that's all right, it's fine. But then he started telling me deeper about his life. He has gone into alcohol, into smoking, into women. I told Maciej one thing. I was like, Maciej, look at me. I didn't know who God was either. You were there in worship before me. So, and then you suddenly, you backslided. But is it possible for you to invite Jesus Christ into your life again? He was like, he thought a lot. And I told him, why are you thinking? And he's like, because if I think, and if I do decide to follow Jesus, then I'll have to let go of my old life. Which was really sad though, because I could see that, I have tried telling him all about it, I even purchased him a Bible for Christmas. Being a student, but with limited funds, but I still purchased it for him, because I hope it opens his heart to Jesus. Even to this day, I still remember him, because we both share the same birthday, we both are brothers and sisters in Christ. So I still pray for him to this day. And when I gifted him the Bible, he was so surprised, and he was like, he asked me, which verse should I start from, Abby? And I told him John 3:16. That changed my life. For God so loved the world that he gave his only begotten Son, Jesus Christ, that whoever believes in him will not perish but have eternal life. So he was like, thank you so much, Abby. And after that, it was farewell. And I still wonder to this day how he's doing. I'm in contact with him, but he doesn't respond actively, probably because he's busy. But I do hope and pray that he comes into Christ, and I also ask for you all to pray for his salvation as well, to come to Christ. That's my special testimony for today. Thank you so much. That's wonderful testimony. Happy birthday, Abby. Thank you. That's good, right? See, Abby, two things I understand. The Lord changed her. And the Lord changed her, her life changed automatically. Her desire for the Lord is increased. But my friend is not knowing the Lord. She began, right, expressing the word. I think that is what Christianity. So మనం కూడా అట్లా ఉన్నాం. దేవుడు మారుస్తే అనుకున్నాం కదా ఈరోజు మౌనిక బ్యాప్టిజం తీసుకున్నాను. When we born in Christ, some things will become flourishing. One thing is, చిన్నపిల్లలు అట్లా ఫస్ట్ ఏం చేస్తారు, ఆకలి వేస్తారు. సో దే క్రేవ్ ఫర్ ఇట్. మనం కూడా దేనికి పుడతాం, ఫస్ట్ వాక్యాన్ని అట్లనే తర్వాత
సోల్ విన్ ప్రేయర్ చేసి మన డిజైర్స్ పెరుగుతాయి. నైస్ టు హియర్. God has done good work. We will pray for it. We'll put in a prayer list. Prayer list ని దగ్గర ఉంది కదా, అప్డేట్ చేయండి. So we'll put in church. The Lord will save. We should share the gospel to our friends and put them in a prayer list. One day God will save. Yeah? That's nice. సో మరి రెండో విషయం, బ్యాప్టిజం ఎంతమంది తీసుకున్నారు ఇక్కడ? అందరూ తీసుకోలేదా? ఇది ఇటు సైడ్ అందరూ తీసుకున్నారు. నువ్వు తీసుకోలేదా? సో 1, 2, 3 to take the baptism. So maybe next week we'll talk about baptism. Yeah. So get ready. Meantime, you can. Today we had a session in London healing. I was thinking today, but maybe we'll do it next week. Baptism session. Andariki. So you all can understand, and also we can share with others. Atla chadu. So మూడోదిగా ప్రేయర్ సిస్టమ్, మూడోదిగా మరి వింటర్ ఇస్ కమ్. I know slowly it will get dark soon. మరి ఈ టైం నెంబర్ 1, ఈ టైం మీకు ఓకేనా? అందరికి 6:30 స్టిల్ ఓకే ఇన్ వింటర్ మంత్స్? యా ఓకే కదా? మీ ఒపీనియన్? యా బిట్ ఎర్లీ ఇస్ బెటర్. సో థర్డ్ థింగ్, టేబుల్ గురించి. ఐ నో సమ్ పీపుల్ ఆర్ రిక్వెస్టింగ్ టేబుల్ ప్రేయింగ్. ఒకవేళ టేబుల్ బ్రేకింగ్ అప్, రైట్? టేబుల్ మీన్స్ బ్రేకింగ్ అప్. ఇఫ్ యూ స్టార్ట్ ద బ్రేకింగ్ అప్, రైట్, మరి ఈవినింగ్ ఇదే టైం ఓకేనా? 6:30 or 6 o'clock or 5 o'clock స్టిల్ ఓకే? ఆర్ యూ ప్రిఫర్ ఇన్ ద మార్నింగ్ టు కమ్? And the consistency is required when we start the table, right? We should have more bigger service in the sense, breaking up bread, worship, and not have a TV. Better to take a opinion of the school. Okay. Because everybody has got their own, some commitments, like work, part of it, not everybody will be there at 6, 5 or morning, so maybe you can take home kind of a thing, which is better and take a call. Okay. It could be 5, it could be 6, if it is 6:30, then 6:30 is. Yeah, I will put a post. The respond, and I know you're not responding. So that's so you should respond, right? So that you'll plan, as brother said. So either 6:30 or morning 9:30 or 10 o'clock. Or my brother said no. Yeah, but whatever. No, you tell like an Indian time. Majority. No, we will pray and discuss. We'll do that. That's the one thing. So prayer chain. That's number 2. So 27th we'll have baptisms. Yeah. So those who are taking baptism prepare, and we'll prepare you as well. Yeah. So ఈ రోజు మనం వాక్యదానం గురించి. So for today's meditation, let us turn to Psalms 34:1. కీర్తన 34:1. చదువుదామా? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. Bless the Lord at all times. His praise will continuously in my mouth. అలా ఈ దావీదు యొక్క అనుభవం ఏమంటే ఎల్లప్పుడూ ఏముంటుందంటే ఆయన వీటిలో స్థితి ఉంటుంది కదా, ఎల్లప్పుడూ స్థితి. సో మనం ఫ్యూ థింగ్స్ వీ హ్యావ్ టు, ఎల్లప్పుడు కొన్ని విషయాలు ఆల్వేస్ చేయాలి, ఎప్పుడు చేయవలసిన విషయాలు మనం ఈరోజు ధ్యానించాలి. మొదటి విషయం ఏంటి? ఎప్పుడు ఏం చేయాలో దేవుణ్ణి స్తుతించాలి. మంచి జరిగినప్పుడే కాదు, చెడు జరిగినప్పుడు కూడా ఏం చేయాలా? మంచి పాట ఉంది, ఎల్లవేళ పడదామా? ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతుం, ఎల్లను నీవే నాకెల్లడల పడవే వివరింప, ఎల్లను నీవే నాకెల్లడల పడవే వివరింప. సో మనం ఎప్పుడు
గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ లేస్తానే ఏం చేయాలా? ఎప్పుడు అడుక్కుండే క్రైస్తవంగా ఉండకూడదు. దేవునికి ఇచ్చే క్రైస్తవం కదా. ఆల్వేస్ ప్రైజ్ ద లార్డ్. As soon as you get up in the morning, worship the Lord, thank you, and praise you. Right? Begin with the praise, close with the praise. Prayer in between. అట్లా చదువు. సో తర్వాత చూడండి ఇంకొక వచ్చినాం సాంగ్స్. అదేవిధంగా మనం ప్రాబ్లీ హీబ్రూ 13:15. ఎబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుత్యాగం చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వగా అర్పించుదు. ఎల్లప్పుడు దేవునికి స్తుతియాగం చేయడం కదా. ఆదివారం పూటలో మందిరంలో అవకాశం ఉన్నప్పుడు ఆరాధన చేయడం. నోరు తెరిచి ఓపెన్ మౌత్. దేవుని దగ్గర సిగ్గుపడితే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన కూడా సిగ్గుపడతాడు. సో దేవుని గురించి ఎప్పుడు సిగ్గుపడకూడదు. మనుషులు ఎదుట కానీ, సువార్త చెప్పడానికి కానీ, దేవుని ఆరాధించడానికి కానీ, మందిరంలో పాట పాడడానికి కానీ సిగ్గుపడకూడదు. మనుషులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో. మనకు దేవుడు కదా. గాడ్ ఈజ్ ద వన్ హూ గివ్స్ us everything in our life. కాబట్టి యవనస్తులుగా యాజ్ ఎ యంగ్ పీపుల్ మోస్ట్లీ we should focus on praising the Lord all the time. రెడీనా? ఆ పని చేద్దాం. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి మీ నోట్లో ఏముండాలా? స్తుతి ఆల్ ద టైం. నో నెగిటివ్ టాక్. ఎవరు పోయిందిలే అవ్వ, దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. రోమా 8:28 గురించి చెప్పినాను కదా ఇంతకుముందు. గుర్తుందా? దేవుని ప్రేమించే వారికి, పిలువడిన వారికి సమస్తము సమకూడింది. అన్నీ మనకు మంచి జరుగుతుంది, చెడు ఏం జరుగుతుంది. సో నంబర్ 1. నంబర్ 2 చూద్దాం. యాక్ట్స్ 2:25. అపోస్తల కార్యములు 2:25 వచ్చింది. ఆయన గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. తర్వాత 26. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను. ఇక్కడ ఏం చేస్తున్నాడు దావీదు? ఎల్లప్పుడు ప్రభువును మళ్ళా చదువు మాట. ఫోర్స్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ చూచుచుంటిని, నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఫోర్స్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ. దావీదు ఏం చేస్తున్నాడు అంటే, యుద్ధానికి పోతే ఏం చేస్తున్నాడు? ఫస్ట్ దేవుని చూస్తున్నాడు కదా. గొలియాతుని చంపాలంటే ఏం చూస్తున్నాడు? దేవుని చూస్తున్నాడు కదా. దేవుని చూసి గొలియాత్ చిన్న కనపడతాడు. దేవుని చూడలేదనుకో, గొలియాత్ ఎట్లా కనపడతాడు? పెద్ద. మనం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళామనుకో, వాసన చూస్తే పెద్దగా. దేవుని చూసామనుకో, ఇదేమి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. రైట్? మనం ఎప్పుడు ప్రభువుని ఉంచుకోవాలి. అందుకే మనం ఏం చేయాలి? ఏ పని చేసినా, ఇఫ్ యూర్ డ్రైవింగ్, యూర్ డ్రైవర్, ఫస్ట్ థింగ్ వాట్ యూ షుడ్ బి డూయింగ్, డ్రైవ్. ఏం చేయాలి? ప్రభువా నేను డ్రైవ్ చేస్తాను, నాకు సహాయం చేయాలి కదా. డ్రైవ్ చేసుకుంటాం. ఇట్స్ గ్యారంటీడ్ యువర్ డ్రైవ్ ఇస్ సేఫ్. సో భోజనం చేసినప్పుడు ఏం చేయాలా? ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు దీన్ని దీవించాలి. దాంట్లో ఏమన్నా ఉంటే, దోషం ఉంటే పరిశుద్ధపరచాలి కదా. అది జరుగుద్ది. అట్లా చేసుకోవాలి. అప్పుడు మనకి ఏమి కాదు. కొన్నిసార్లు మనం వెళ్ళేస్తాం, ప్రభువా నీకు స్తోత్రము, నాకు ఆత్రం తప్పలేదు, ఏమాత్రం కదా. సో వీ జస్ట్ వాంటెడ్ టు ఈట్ క్విక్లీ, సో వీ జస్ట్ ఈట్. సో దాన్ని బట్టి ఏమైతే కొన్నిసార్లు జబ్బులు, కడుపు నొప్పులు అదే ఏమో వచ్చేస్తాయి. We should be always trust in the Lord with all your heart. Lean not on your own understanding. సో దేవుని నమ్మడం అంటే పూర్తిగా నమ్మాలి. డౌట్ఫుల్గా ఏదో దేవుడు చేస్తాడేమో ప్రార్థన చేద్దాం అనే వాళ్ళకి దేవుడు సహాయం చేయడం గుర్తుపెట్టుకుంది. I have to trust the Lord wholeheartedly. కదా. దావీదు ఏం చేస్తున్నాడంట? He's keeping the Lord always. సో మనం మీరు పెట్టుకుంటున్నారు దేవుడిని. Keeping the Lord always before you in your studies, in your personal life. Are you taking the Lord with you? It's a question for all of us. Huh? So the Lord should be with us in your studies, at your home, when you're taking care of the parents, respecting others. We should honor our parents. If the Lord is with us, honor the parents. That is the Bible command. Huh? Keep the Lord before you. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే హెబ్రీస్ చాప్టర్ 12 హెబ్రీ 12:2.
గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మన ఆవరించినందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఒకటితో పరిగెత్తుదును. లుకింగ్ అండ్ జీసస్. క్రైస్తవ జీవితం ఏంటి? ఒక పరుగు పందెం కదా. సో యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. ఇంకా మన ఈ రన్నింగ్ రేస్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? దే హ్యావ్ టార్గెట్ కదా. పక్కన ఉన్న వాళ్ళన్న వీళ్ళని ఏం చూడాలి, టార్గెట్ చూసుకొని. సో క్రైస్తవ జీవితం ఏంటి? మనందరి టార్గెట్ ఏంటి? లుకింగ్ అండ్ జీసస్. మన ఆథర్ ఎవరు? ప్లీజ్ ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్, నాట్ అ పాస్టర్, నాట్ అవర్ మదర్స్, నాట్ అవర్ ఫాదర్స్, రైట్? జీసస్ క్రైస్ట్ హీ ఈస్ ద ఫినిషర్ కదా. ఫెయిత్లో నడిపించేదంతా ఎవరు? దేవుడే. ఆయన ఇదే రన్నింగ్ రేస్. మార్నింగ్ వస్తానే రేస్ వైపు చూస్తూ, ఈవినింగ్ వస్తానే పరుగు కదా. అట్లా ఉండాలి పరుగు పంది. సో ఆ విధంగా మనం విశ్వాసులు ఉన్నాయి, యవనస్తులుగా ముందు ఏం పెట్టుకోవాలో దావీదు ఎగ్జాంపుల్. ఈ ఫోర్స్ ఆ జీసస్ ఆల్ ద టైం. మనం కూడా ఫోర్స్ ఆ జీసస్ ఆల్ ద టైం. యా. సో థర్డ్ స్టెప్ చూసుకున్నాం, క్లుప్తంగా 3 పాయింట్లు. సో ఫిలిపియన్స్ 4:4 చదవండి. అందరికీ తెలిసినది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. కానీ మన మొహాలు ఎట్లుంటాయి ఇప్పుడు? ఏడ్చినట్లుంటాయి. ఏడుపు ముఖం. ఎందుకు? ఏడుపు ముఖాలే. ఎల్లప్పుడు ఆనందం అంటే ఏడుపు ముఖం ఎందుకు ఉంటుంది? అలసిపోతుంది వేరనుకుంటా. ఆనందంగా ఎల్లప్పుడూ ఆనందించాలి, మరలా చెప్పు మనం ఆనందించాలి. ఎందుకని? మనకు అన్ని ఇచ్చేది దేవుడు కదా. ఎట్లా ఇస్తాడంట? ఇంకో మాట ఉంది కదా, అకార్డింగ్ టు హిస్ రిచెస్. ఎంత రిచ్ దేవుడు మన దేవుడు? ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్ ఎవరు? ఎలాన్ మస్క్ కదా. ఆయన చిన్న దేవుడు కదా. మన దేవుడు లోకాన్ని అంతా సృష్టించాడు, యూనివర్స్ను సృష్టించాడు, ఒక్క మాటతో సృష్టించాడు. ఆయన ఏం చేస్తాడంటే అకార్డింగ్ టు హిస్ రిచెస్ మనకి. దాని అర్థం ఏంటి? నీకు కావాలని ఇస్తాడు మిలియన్స్ కాదు. మనకి ఏది అవసరమో, వాట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి యూ కెన్ గివ్ ఏ ఫోన్, రైట్? కొంతమందికి యూ మే నాట్ గివ్. ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్. సో అందరికి ఒకే రకంగా ఉంది. బట్ గాడ్ గివ్స్ ఈక్వల్లీ వాట్ ఈస్ గుడ్ ఫర్ us. If God has given something less, don't feel bad. It's a glad plan for you. That maybe that is good for you. ఒకవేళ ఎక్కువ ఇస్తే మనం గర్వించి ప్రభువును మర్చిపోతాం కదా. అందుకే దేవుడు అందరికీ ఈక్వల్ కదా. సో దేవుడు అకార్డింగ్ టు హిస్ రిచెస్ మనకి ఇస్తాడు. మనం ఏం చేయాలి? ఎప్పుడు ఆనందించాలి కదా. బాధ ఈ రోజు నుంచి ఏం చేయాలి? మనం నవ్వుతాం, బాధపడదు. ఇప్పుడు ఆల్వేస్ కీప్ స్మైల్, రైట్? కీప్ స్మైల్. అంతనే చేసాం, రెడీ. ఆల్వేస్ కీప్ స్మైల్. సో వాళ్ళు చేస్తున్న కూడా నాకు దట్స్ గుడ్. తర్వాత అట్లా ఉంటే ఎట్లుంటుంది అంటే కీర్తన 37:4 వచ్చింది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. చూడు, ఎప్పుడు ఆనందిస్తే ఎట్లుంటాం మనం? అట్లుంటే ఏమైతుందంట? హృదయ వాంఛ, డిలైట్ ఇన్ ద లార్డ్. మనం దేవుని యందు ఆనందిస్తా ఉంటే మన హృదయ వాంఛను దేవుడు తీరుస్తాం. ఇప్పటి నుంచి యవనస్తులు ఏం చేయాలి తెలుసా? డిలైట్ ఇన్ ద లార్డ్. మీ కెరీర్ గురించి కానీ, మీ వీసాల గురించి కానీ, లేదా పెళ్ళిళ్ళ గురించి కానీ, రైట్? డిలైట్ ఇన్ ద లార్డ్. గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్. సరేనా? ఆ విధంగా చేసుకోండి. డిలైట్, కీప్ ద గోడ్, డిలైట్ ఇన్ ద లార్డ్. దేవుళ్ళు ఆనందించాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరచు. ఇప్పుడు పెట్టుకోండి, ఆ స్లోగన్ పెట్టుకోండి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. డిలైట్ ఇన్ ద లార్డ్, హి విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఎప్పుడు మర్చిపోదు ఇట్లాంటి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. అవి మనం హృదయాల్లో గంగరం అంటూ ఉంటాం. ఎప్పుడన్నా డౌట్ వచ్చిందనుకో, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అనే వాక్యం. ఎప్పుడన్నా బాధలు ఉన్నారనుకో, నేను రావాలా? డిలైట్ ఇన్ ద లార్డ్. అప్పుడు మనం దేవుని అంతే. కొన్ని వాక్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మెమరీ వర్సెస్ అంటారు కదా. మెమరీ వర్స్ పెట్టుకుంటే
దేవుడు మనకు సహాయం చేస్తాడు. సో తర్వాత డ్యూట్రానమీ 11వ అధ్యాయం 1 వచ్చింది. డ్యూట్రానమీ చాప్టర్ 11. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. చూడు ఏం చేయాలంట, ఆయన ప్రేమించాలా, తర్వాత విధులన్నింటినీ అనుసరించాలా, తర్వాత కట్టడలను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. కట్టలను ఆజ్ఞలు ఎల్లప్పుడూ గైకొనాలి కదా. హిస్ కమాండ్మెంట్స్, హిస్ స్టాచ్యూస్ ఆల్వేస్ కదా. మనకు మంచి ఉన్నప్పుడు ఆయన కమాండ్స్ ఫాలో కావడం, మంచి లేనప్పుడు ఆయన వదిలేయడం. ఆల్వేస్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టాచ్యూస్ ఏంటో కావాలి, మనం తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలా, తర్వాత వాటిని ఫాలో కావాలి. కాబట్టి మనం బైబిల్ ఎక్కువ చదివితే దేవుడు సాయం చేస్తాడు కదా. ఏమన్నది బైబిల్లో? కీర్తన 1వ అధ్యాయంలో దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకు వాడక చెట్టు వలె, అతడు చేయనదంతా ఈ సఫలం. మీరు దేవుని వాక్యం నిజంగా నమ్మితే 2 వాక్యాలు గుర్తుపెట్టుకో. దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకు వాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉండను, అతడు చేయనదంతా ఈ సఫలమగును అని మీరు నమ్మితే, మీరు దేవుని నమ్మితే దేవుని వాక్యాన్ని నమ్మాలి. అంతేనా? వాక్యాన్ని నమ్మితే ఏం చేయాలా? దీన్ని పాటించాలి. దివారాత్రం ధ్యానించండి. దాని ముందే కూర్చొని ఉండమని కాదు, మెడిటేషన్ కదా. ఇప్పుడు వాక్యం విన్నారు మీరు, యూ షుడ్ మెడిటేట్ ఇట్ కదా. మెడిటేట్ ఇట్. నేను దేవుని వాక్యాన్ని దేవుడు ఇట్లా చేస్తాడా, ఐ షుడ్ ఫాలో దీస్ వర్డ్స్. రోజు మెడిటేట్ చేయాలి కదా. చేస్తా ఉంటే ఏం చేస్తాడంటే మనం చేయి పనులన్నిటి సఫలమై కదా. ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ప్లాన్స్ ఉండాలి. యంగ్ పీపుల్గా, క్రిస్టియన్స్గా మనము షుడ్ బి డూయింగ్ బెటర్. అందరికీ ఎందుకు? మన దేవుడు జీవం కలిగిన మనకు సహాయం చేస్తాడు కదా. సో ఏం చేసినాడు దానియేలు గురించి ఏం చేసినాడు? హి డిడ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కదా, పెక్యులియర్ థింగ్స్. సో మనం కూడా ఆ విధంగా ఉండాలని ప్రభు ఆశపడతాం. సరేనా? సో ఆ విధంగా ఉండడానికి మనం కూడా సిద్ధపడతాం. కీర్తన 1వ అధ్యాయం చదివినాం కదా. తర్వాత లూకా 1:6 చదివాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేవి. జకరియా గురించి, ఎలిజబెత్ గురించి కదా. వాళ్ళు ఎట్లున్నారు? దేవుని దృష్టికి నిరపరాధులుగా, ఆజ్ఞలన్నింటినీ ఫాలో అలా. అందుకే వాళ్ళ నుంచి ఎవరు ఇచ్చినారు? యోహాను గొప్ప ప్రవక్త దేవుడు తీసుకొచ్చాడు కదా. సో ఆ విధంగా మనం కూడా దేవుని ఆజ్ఞలు పాటించాలి. దేవుని ఆజ్ఞలు పాటించినామంటే నష్టపోతామని కాదు, ఇంకెక్కువ ఆశీర్వాదం అనుకుంటాం. సో మనం దేవునిలో ఉన్నామంటే మిగతా విషయాలు తక్కువేం కాదు, ఎక్కువ. చూశారు కదా యోసేపు జీవితం. గాడ్ వాజ్ విత్ జోసెఫ్. ఏం చేసినాడు ఆయన? ప్రాస్పర్డ్. సో లార్డ్ వాజ్ విత్ డానియల్. సో లార్డ్ హెల్ప్డ్ హిమ్, హి ఎస్కేప్డ్ హిమ్ ఫ్రమ్ ఆల్ ది ట్రబుల్స్ కదా. అట్లా మనం కూడా దేవుడు మనతో ఉంటే అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు. సో తర్వాత 5వ విషయం, మనం చేయాల్సిన విషయం, ఎప్పుడు చేయాల్సిన విషయం, లూకా 21:36. లూకా 21:36. అందుకని ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని కాబట్టి తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడ్డట్టు శక్తి గలవారన్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండాలి. So watch ye therefore and pray always, that ye may be accounted worthy to escape all these things that shall come to pass, to stand before the Son of Man. So ఏం చేయాలి? ఎప్పుడు? ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ప్రే ఆల్వేస్ కదా. ప్రేయర్ అనేది మనకు ఆటోమేటిక్గా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా. ఏదైనా చేస్తూ ఉన్నారు, ఏదైనా క్రిటికల్ ప్రాబ్లం వంట చేస్తున్నారో వంట చేస్తూ ఉంటే మీకు రాలేదు, ఎట్లా చేయాలంటే ఏం చేయాలి? ప్రభు ప్రార్థించాలి. ప్రభు నాకు వంట రాలేదు, ఇది రుచికరంగా వచ్చేటట్లు సాధించాలి. దేవుడు చేయలేడా? చేస్తాడు. ప్రార్థన అంటే ఏంటి? నథింగ్, కమ్యూనికేషన్. ఎవరితో మాట్లాడడం? అట్లా అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు రిజల్ట్ చూస్తారో నెక్స్ట్ ఏం వస్తుంది? మీకు ఫెయిత్ వస్తుంది. ఫెయిత్ ఊరికి రాదు అట్లా. యూ హ్యావ్ టు సీ రిజల్ట్. రిజల్ట్ చూస్తేనే ఫెయిత్ వస్తుంది.
సో ఒకసారి ఫస్ట్ చిన్న రిజల్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం ఏం చేస్తారు మీరు? పెద్ద ప్రేయర్ చేస్తారు కదా. సో అందుకే విశ్వాస వీరులు ఎట్లయితారంటే ప్రార్థన ద్వారానే. సో ప్రేయర్ అండ్ ఫెయిత్ లింక్. చిన్న చిన్న విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు. టీ కాఫీలలో కూడా దేవుడు సహాయం చేస్తాడు కదా. చిన్న విషయం, నాకు టీ కావాలని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇస్తాడు. దేవుడు అద్భుతకరంగా చిన్న చిన్న విషయాలు, జాబ్లో కూడా పని చేయలేకపోతున్నారనుకోండి, కష్టపడుతున్నారు, ప్రార్థన చేసుకోండి. లార్డ్, ఐ యామ్ నాట్ ఏబుల్ టు డు దిస్ వర్క్, ప్లీజ్ హెల్ప్ మీ. లార్డ్ విల్ డు సూపర్ న్యాచురల్. మీ మేనేజర్స్ ఫేవర్ ఇస్తాడు. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఫేవర్. సో అందుకే మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఏం చేయాలంట? ప్రార్థన చేస్తాం. సో పెట్టుకోవాలి, అట్లా ప్రార్థన చేస్తూ ఉండాలి. శోధన వచ్చిందనుకోండి, శోధన సామాన్యం అందరికీ వస్తుంది. మనం జయించాలంటే ప్రార్థన. ప్రభువా, నాకు శోధన వస్తుంది, నాకు చేత ప్లీజ్ సార్. ప్రభువా, నేను మాట్లాడలేను, నాకు ధైర్యం లేదు, సహాయం చేయి. ప్రభువా, నోటి మోసే ప్రార్థన, నోటి మాన్యం గలవాడు, దేవుడు సహాయం చేస్తాడు. మోసే ఏం ప్రార్థన చేసినాడు? నోటి మాన్యం గలవాడినయ్యా, నేను మాట్లాడలేను అంటే, మోసే చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నాకు నోరు ఈ ప్రభువా అని చేసినట్టు దేవుడు మంచి మోసకి ఇచ్చింది. ఆయన ఏం చేశాడు? నాకు చేత కాదని చేతులు సరిగ్గా దేవుడు ఏం చేశాడు? ఆహారం తీసుకొచ్చాడు. ఆహారం తీసుకొస్తే ఏమైంది? ఇంకో ప్రాబ్లం వచ్చింది. అందుకే మన ప్రార్థనల్లో కూడా మనం చూసుకోవాలి సరిగ్గా. మనం ఒక రకంగా చేస్తే ఇంకో రకంగా చేసామనుకోండి, ఇంకో ప్రాబ్లం తెచ్చుకుంటాం కదా. అందుకే మన జీవితాల్లో ప్రార్థన కదా, నిత్యం ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి కదా. అది మనం చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూసినట్లు ఫిలిప్పీ 4:6 చదివిన ఇంతకుముందు చదవండి. మనం be careful for nothing, everything, prayer and supplication with thanksgiving, let your requests be made known unto God. దేని గురించి చింతపడుతురు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ఏని విషయం చింతపడదు, ఏదైనా కదా, ఏం చింతపడదు, ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తీసుకు. సో ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడతాం. ప్రతి విషయం ప్రార్థన ఏదైనప్పటికీ. ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్ కదా. దేవుడు ఈరోజు మార్నింగ్ కూడా చూసి పెట్టాల్సిన ఏంటిది కదా. అబ్రాహాముకు దేవుడు ఏం చెప్పినాడు? అబ్రాహాము, ఇది నిన్ను విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ ఇంటిని, నీ గృహాన్ని, నీ బంధువుల్ని అందరిని వదిలేసిపో అన్నాడు. అబ్రాహాం ఏం చేశాడు? లోతుని పెట్టుకొని బయలుదేరాడు. దేవుడు ఏం చేశాడు? అబ్రాహాంకి దేవుని ఉద్దేశం ఏంటి? అబ్రాహాంకు వాగ్దాన దేశం ఇవ్వాలి, సంతానం ఇవ్వాలి. కానీ అబ్రాహాం ఏం చేశాడు? లోతుని పెట్టుకొని. ఇప్పుడు దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాలంటే అబ్రాహాం జీవితంలో లోతుని చేశాడు. దానికి అనేక సంవత్సరాలు పెట్టాడు. అది తీసేంత వరకు దేవుడు ఆశీర్వదించాడు. అందుకే మనం కూడా మనం దేవునికి పూర్తి విధేయత చూపించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు కదా. సో ఆ విధంగా ప్రతి విషయం కృతజ్ఞతాపూర్వకమైన ఉన్నవాళ్ళు దేవుడిని తీసుకో. దేవుడు ఏదైనా చెప్తే కరెక్ట్గా సరి చేసుకోవాలి. ఎప్పుడు పెండింగ్ పెట్టుకోరు, అప్పు అంటారు, అప్పు పెట్టుకోరు. దేవుని దగ్గర క్లియర్. అందుకే మళ్ళా మనకి ఎప్పుడు ఎట్లుంటుందంటే రెడీ ఉంటుంది. సెటిల్మెంట్ ఏ వీక్ ఆ వీక్ మనం సెటిల్ చేసేస్తాం. ఎన్నో పొరపాట్లు చేస్తాం. వాళ్ళ దగ్గరికి వచ్చి సెటిల్, దేవునితో సెటిల్ చేసుకో. మనుషులతో సెటిల్ చేసుకోవాలంటే దేవుని సెటిల్ చేసుకో. రైట్? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? క్లియర్. అప్పుడు వీఆర్ క్లియర్ కదా. ఆ విధంగా. సో 6వదిగా యోహాను 14:16 చదవండి. యోహాను 14:16. కదా ఎప్పుడు ఉంటాడంట? ఎల్లప్పుడు ఎవరు ఉంటారు మనతో? ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు కదా. మనం ప్రభువుని వేడుకుంటే ప్రభు మనతో ఉంటే ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని మాట్లాడిస్తాడు. రక్షణ పొందాలి. రక్షణ పొందితే ప్రభు మాత్రం ఉంటాడు కదా. ఎల్లప్పుడూ ఆదరణకర్త, కంఫర్ట్. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఇన్ us. మనకి ఏం చేస్తాడు? అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. యేసు మనతో ఉండగా ధైర్యం. మంచి పాట దగ్గర పడదాం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు
కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కాబట్టి యేసు మనతో ఉంచుకున్నాం. ఏషియా 41:10. ఏషియా 41, Isaiah chapter 41 verse 10. బూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పెంచుకున్న వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుని ఉంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే. యేసు మనతో ఉంటే ఏమైంది? మనం భయపడాల్సిన అవసరం, ఫియర్ ఏ నాట్ కదా. ఎందుకని ప్రభు మనతో ఉన్నాడు. ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి చూడండి. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. దిగులు పడకము, దేవుణ్ణి ఉన్నాను. బలపరచువాడని నేనే, సహాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకున్నాను. సో కాబట్టి ఎల్లప్పుడూ ప్రభు మనతో ఉంటాడు. రక్షణ పొందిన వాళ్ళందరితో ఉంటాడు కదా. దాన్ని రికగ్నైజ్ చేయాలి కదా. ఈజ్ ఆల్వేస్ విత్ us. అది 6th ప్రొవిజన్. 7th ప్రొవిజన్ చూడండి. జాషువా chapter 4 verse 24. జాషువా 4:20. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నింపుకొనుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రము ఎండినట్లు మీరు దాటు వరకును మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచండి. ఎల్లప్పుడూ వాళ్ళకు ఉండాల్సింది ఏంటి? ఎందుకు చేశాడు దేవుడు? భయం, భక్తి కలిగి. మనకి ఎప్పుడు దేవుడు అంటే భయం ఉండాలి కదా. ఫియర్ ఆఫ్ ద లార్డ్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్. దేవుడు అంటే భయపడాలి. ఎందుకని? దేవుడికి దాచిపెట్టేది ఏమీ లేదు. సో యోసేపు పాపం చేసే అవకాశం ఇచ్చాను కదా. దేనికి చేయలేదు పాపం? దేవునికి నేను భయపడేవాడు కదా. మనిషి రీత్యా పాపం చేయొచ్చు. ఎందుకు పాపం చేయాలి? మనం కూడా ఏ పని చేసినా భయపడం. దేవుడు అంటే భయపడం. అందరి ముందు బాగుంటాం, అందరు లేనప్పుడు ఎట్లుంటాం అనేది మన సాక్ష్యం కదా. దేవుడు మన గురించి, మనుషులు మన సాక్ష్యం. మనుషులు ఏం చేస్తారు? చూసింది చెప్తారు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడికి అన్ని తెలుసు కదా. సో ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ బిగినింగ్. ఎప్పుడు భయపడాలి. దేవుడు అంటే భయపడాలి. మన పర్సనల్ లైఫ్లో ఎట్లున్నా, మన ఉద్యోగాల్లో ఎట్లున్నా, మన స్టడీస్లో, కాలేజెస్లో, ఒంటరి జీవితంలో ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్. సో దేవుడు కోరుకునేది అదే. ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తారు. చూడండి, యోసేపు జీవితాన్ని చూడండి, మోషే జీవితాన్ని చూడండి, దావీదు జీవితాన్ని చూడండి. వాళ్ళందరినీ దేవుడు ఏం చేసినాడు? ఆశీర్వదించాడు. సో మనం ఏం చేసినాం ఈరోజు? 7 విషయాలు చూసినాం. 7 విషయాలు మనం ఎప్పుడు చేయాలి. సో మొదటి విషయం ఏంటి? ఆల్ ద టైమ్ గివ్ థ్యాంక్స్ టు ప్రైజ్ కదా. మన నోట్లో ఉండాలి, నా నోటం కొత్త గీత. ఎప్పుడు పాటలే ఉంటాయి కదా. ఎప్పుడు కీప్ ఆల్వేస్ నెగిటివిటీ అనేది మనం మాట్లాడకూడదు, తీసేసుకోండి. కొంతమంది న్యాచురల్గా నెగిటివ్ మాట్లాడతారు. ఈరోజు నుంచి ఏం చేయాలా? నెగిటివిటీ. అది ఎంత నెగిటివ్ అయినా పాజిటివ్ కదా. బీ పాజిటివ్, థ్యాంక్ఫుల్నెస్, ఆల్వేస్ ప్రైజింగ్. వీడు అట్లా అంటే ఇంకొకటి అంటాడు, వాడి కథ నీకేం తెలుసు అంటాడు కదా. అంతేనా? ఇప్పుడు ఈ బ్రదర్ ఆనంద్ ఉన్నాడు అనుకో, ఎవరు లేరు కదా ఆనంద్ ఇక్కడ. సరే సరే, ఇంకా రవి కూడా ఉంటాడు. రవి కదా, రవిలు ఎవరు లేరు కదా. రవి లేదు. ఓకే, బ్రదర్ రవి ఉన్నాడు అనుకోండి. ఇంకొక బ్రదర్ సుబ్బారావు ఉన్నాడు అనుకోండి. ఈ సుబ్బారావుతో బ్రదర్ రవి మంచోడు అని చెప్పాడు అనుకోండి. ఈ అప్పారావు, ఆ సుబ్బారావు ఏమంటాడు తెలుసా? మీకు రవి గురించి ఏం తెలుసు? అదేంటారు, అది నెగిటివ్. మనకు అనవసరం. ఎప్పుడు మన టాకి ఎట్లుండాలి క్రైస్తవ జీవితంలో? పాజిటివ్. రవి గురించి మనకెందుకు? దేవుడు చూసుకుంటాడు. మన గురించి మనం చూసుకుంటే చాలు. ఆయన చెప్పాడు, మనం వినాలి. మంచి బ్రదర్ ఈజ్ గుడ్, దట్స్ ఇట్. నీకు చెడు తెలిసినా మనకెందుకు? ఆ చెడు దాంట్లోకి ఇన్వాల్వ్ కావద్దా. ఎప్పుడు మనం ఎట్లా ఉండాలా? నా నోటన్ కొత్త గీత, స్థుతి ఉండాలి. ఆల్వేస్ ప్రైజ్. సెకండ్ది, దేవుడు దావీదు ఏం చేసినాడు? ఆల్వేస్ కీప్ గాడ్ బిఫోర్ కదా. ఏ పని చేసినా మీరు ఏం చేయాలా? మొదట ప్రభుని పెట్టుకోవాలి. డ్రైవింగ్ చేసినా, తిన్నా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, ప్రతి పనిలో దేవునికి ముందు కీప్ ద లార్డ్ బిఫోర్.
థర్డ్ పాయింట్ ఏం చూసాం? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎప్పుడు నవ్వుతానే ఉన్నాడు. ఏడవాల్సిన పనే మనకు లేదు. ఎందుకు? మన దేవుడు సజీవుడే కదా. ఆల్వేస్ హ్యాపీ. నో రీజన్ యూ షుడ్ బి క్రై. ఎవరైనా చనిపోయినా బైబిల్ ప్రకారం ఏడవాల్సిన అవసరం లేదు. ఎందుకు? నిరీక్షణ లేని వాళ్ళు ఏడుస్తారు. మనకేముంది కదా, ఈరోజు వాక్యం కూడా చూసుకున్నాం కదా. 2 విషయాలు ఉంటాయి తెలుసా? క్రైస్తవులు, దేవుని బిడ్డలు, యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పరలోకం కదా. దేవుని బిడ్డలు కాని వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకం. నరకం వేరు, నిత్య నరకం వేరు కదా. సో నరకం అనేది ఓన్లీ సోల్ వెళ్తుంది, ఆత్మ మాత్రమే వెళ్తుంది. వాళ్ళు కూడా ఆ మరణయాతన, ఆ నరకయాతన అనుభవిస్తారు, బాధ అనుభవిస్తారు. నిత్య నరకంలో ఏముంటారు? వాళ్ళు దేహంతో పాటు వెళ్తారు. సో దేహము సోలు మొత్తం కలిసి నరకంలో కాదు కదా, ఇటర్నల్ ఫైర్. అదే పరలోకంలో మనోళ్ళు ఏంటి? జస్ట్ గో కదా, సోల్ వెళ్తుంది. సో గ్లోరిఫైడ్ బాడీ, మళ్ళీ దేవునితో పాటు మనం వస్తాం. ఆ గ్లోరిఫైడ్ బాడీ లోకాన్ని పరిపాలిస్తుంది. ఆ గ్లోరిఫైడ్ బాడీ ఎక్కడికి వెళ్తుంది? నూతన ఆకాశం, నూతన పరలోకానికి కదా. సో కాబట్టి మనం భయపడేదేం లేదు. ఎవరన్నా దేవుడు నమ్ముకొని చనిపోయారని సంతోషించాలి. ఎందుకు? మనం కూడా ఒక రోజు వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళని గుర్తుపడతాం పరలోకంలో. నువ్వెవరు, నేనెవరు తెలుసు, రైట్? సో హ్యాపీ ప్లేస్. సో ఒకవేళ మన బంధువులు ఎవరైనా దేవుని నమ్ముకోకుండా చనిపోయారు అనుకోండి, అయిపోయింది ఛాన్స్. మనం బాధపడాలి, స్వార్థ చెప్పలేదు అని బాధ, రైట్? సో అట్లా కదా ఎల్లప్పుడు మనం రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. సో తర్వాత 4వది స్టాచ్యూస్, జడ్జ్మెంట్స్ కమ్ ఆల్వేస్ డూ హిస్ జడ్జ్మెంట్స్ కదా. ఆజ్ఞలను ఎప్పుడు పాటించాలి. ఒక ఆజ్ఞ ఏంటి? తండ్రిని తల్లిని సన్మానించాలి. అప్పుడేమైంది? దీర్ఘాయుస్, ఇంకా మేలు కలుగుతున్నాను. చిన్న ఆజ్ఞలు. సో తండ్రిని తల్లిని సన్మానించాలి, దీర్ఘాయు, లాంగ్ లైఫ్ వస్తుంది, మేలు కలుగుతుంది. అది ఒక ఆజ్ఞ. ఇంకొక ఆజ్ఞ ఏంటి? నిన్నోలే ఎవరు నీ పొరుగువాడు? పక్కన వాళ్ళకు పొరుగుగా బైబిల్ ప్రకారం ఎవరు నమ్మిన వాళ్ళు మన పొరుగు కదా. ప్రేమించడం అంటే ఏంటి? వర్డ్ గాడ్ ఈస్ లవ్. దేవుని బైబిల్కి వచ్చేసరికి ట్రాన్స్లేషన్ చేంజెస్. నిన్నోలే నీ పొరుగు వారిని ప్రేమించండి అంటే మనం ప్రేమకు కదా, ప్రేమ అంటే ఒక్కొక్క కల్చర్లో ఒక డెఫినేషన్ ఉంది కదా. సో మన బైబిల్ కల్చర్లో డెఫినేషన్ అంటే ప్రేమ అంటే దేవుడు. గాడ్ ఈస్ లవ్. ఎక్స్ప్రెసింగ్ గాడ్ ఈస్ లవ్. ఎవరితో దేవుని ఎక్స్ప్రెస్ చేయగలం మనం? దేవుని బిడ్డలతోనే ఎక్స్ప్రెస్ చేయాలి. అది ప్రేమ అంటే కదా. సో దేవుని ఎరగని వారికి కూడా దేవుని ప్రేమను పరిచయం. కానీ మన పొరుగు వారంటే ఎవరు? దేవుడే. నిన్నోలే నీ పొరుగు వారు. సో ఎప్పుడైనా మన విశ్వాసాలు మనం ప్రేమించుకుంటే మనం ఎట్లా ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని కూడా అట్లే ప్రేమించుకోవాలి. అంటే ఇతర విశ్వాసాలను కూడా అట్లే ప్రేమించాలి కదా. అట్లా తర్వాత ఇంకా 5వ పాయింట్, ప్రే ఆల్వేస్. ఎప్పుడు ప్రార్థన చేస్తాం కదా. ప్రేయర్ ఈజ్ హ్యాబిట్, అలవాటు అయిపోవాలి. ప్రేయర్కి మళ్ళీ ఇంకా దానికి రోజు సపరేట్ టైం అని ఆల్వేస్. తర్వాత 6వది, దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మేక్ షూర్ మై గాడ్ ఈస్ విత్ us. దేవుడు ఎవరితో ఉంటాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు. మన మారు మనసు పొందుతానే సరిపోదు, ఇప్పుడు హృదయాన్ని శుద్ధిగా పెట్టుకోవాలి కదా. మన పాపం చేస్తా అంటే దేవుడు ఉంటాడా? హృదయ శుద్ధి గల వారు దేవుడి నుంచి వచ్చాడు కదా. సో ఎప్పుడు మన దేవుడు ఉంటే ఏమైంది? He will help us, He will strengthen us, He will provide us. తర్వాత ఏం చూసాం? 7వదిగా ఫియర్ ద లార్డ్. ట్రెంబుల్ అయిపోవాలి. దేవుడు అంటే ట్రెంబుల్, దేవుని మందిరం అంటే ట్రెంబుల్, దేవుని సేవకులు అంటే ట్రెంబుల్. దేన్ని బట్టి? మందిరం అంటే మన టైంకి వచ్చి పడాలి కదా, మంచి కూర్చోవాలి, భక్తి మర్యాదలతో కూర్చోవాలి. ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి? టైం పాస్ కాదు, మనం వచ్చి ఒకరినొకరిని చూసుకోవడానికి కాదు. ఎవరిని చూడడానికి వస్తామా? దేవుని చూడడానికి. ఆ భక్తి మర్యాదలతో వచ్చి కూర్చోవాలి. 6
6:30 మనం మేమంటే పరిస్థితులను బట్టి ఆ మీటింగ్ లేట్ అయింది. మీరు అన్నీ కూడా 6:30 అంటే 6కి వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. అన్నా చూడండి, అన్నా జీవితం యవనస్తులు ముఖ్యంగా. అన్న ఏం చేసింది ఆమె జీవితంలో? కుమారుడు కావాలి. రెండోది ఇంట్లో అన్ని సమస్యలు కదా. వాళ్ళకు 2 వైఫ్స్, ఒక ఆమెకు పిల్లలు ఉన్నారు. ఆమె ఏం చేస్తుంది? ఏమైనా సలహా ఇచ్చి పెట్టేస్తుంది. ఇంటికి పోతే బాగా కదా, పిల్లలేమో పుట్టారు. ఏం చేస్తుంది ఆమె వచ్చి? ఎవరితో చెప్పుకోవాలి, మందిరానికి వచ్చి గోదాడుతుంది. ఎట్లా గోదాడుతుంది? తాగుబోతులాగా అయిపోయింది కదా. మనం దాన్ని ధ్యానించగా. సో కాబట్టి మనం ఏం గమనించాలి ఇక్కడ? దేవుని సన్నిధికి భయం, భక్తి కలిగి మందిరానికి రావాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు ఏదో విషయాల మీద ఆలోచించుకుంటూ మన ఫోన్లు నీళ్ళు బంద్ చేసేయాలి 3 గంటలు. రైట్? ఇట్స్ వాక్యం మన ప్రయారిటీస్ దేవునికి ఇచ్చేసాడు. బైబిల్ చదివేటప్పుడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని బెడ్ మీద పండుకొని అటు చదవకూడదు. బైబిల్ అంతే వనస్తుంది. మేము కూడా అటు చదవం, మీరు అటు చదవకూడదు కదా. మోకాలు ఉన్నాం, ఇటు నీళ్ళు డౌన్, యూ రెఫరెన్స్ టు ద లార్డ్. ఎందుకంటే ప్రతి మోకాలు వేస్తున్నాము వన్ డే. ఇప్పుడు మీకు మోకాళ్ళు ఉన్నాయి కాబట్టి వంగే శక్తి మీరు ఇప్పుడే వంగండి, ప్రాక్టీస్ కదా. మోకాళ్ళని ప్రార్థన చేసుకొని బైబిల్ చదవాలి. భక్తి మర్యాద ఎవరితో దైవసేవకులతో మాట్లాడేటప్పుడు కూడా మర్యాదతో మాట్లాడాలి. కూర్చున్నట్లు మాట్లాడదు. మనం చిన్న చిన్న విషయాలు మనం అలవాటు చేసుకోవాలి. ఫియర్ ఆఫ్ ద లార్డ్. చిన్న చిన్న దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి కదా. అట్లా ఇచ్చినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఘనపరుస్తాడు. సో ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. సో ఈ నెల వాగ్దానాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకొని చదివేసుకొని మనం గుర్తించుకోవాలి. ద్వితీయోపదేశకాండం 31:6 చదవండి. Deuteronomy 31:6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, ఈ దేవుడైన యెహోవాయే. ఇంగ్లీష్ అంటే బి స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఫియర్ ఎందుకు? బి స్ట్రాంగ్ ఎందుకు? ద లార్డ్ ఈస్ స్ట్రాంగ్ అండ్ మైటీ. ఎన్ని ఫియర్స్ ఉన్నా do not fear. ఇది మోషే ఇస్తా ఉన్నాడు ఇజ్రాయేల్ యాజ్ దే గోయింగ్ టు ద ప్రామిస్ ల్యాండ్. ప్రామిస్ ల్యాండ్ అంటే అంత ఈజీ అనుకోవద్దు కదా. అక్కడ ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళని చూసి భయపడదు. అది మోషే చెప్తాడు. ఫియర్ ఎందుకని? ద లార్డ్ ఈస్ విత్ యు. యు విల్ నాట్ లీవ్. సో ఈ నెలంతా ఈ వాగ్దానం గుర్తుపెట్టు. ఏమని? బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. Yeah? Fear ye not. I will never leave you. ఎప్పుడన్నా ఫీలింగ్ అయిందని హోమ్ సిక్ అనుకోండి, ఏమని గుర్తు చేసుకోండి. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఎప్పుడన్నా భయం వేసింది అనుకోండి, ఫియర్ ye not. మీ కొలీగ్స్ చూసి భయపడారనుకోండి, ఫియర్ నాట్ ఆఫ్ దెమ్. ఇక నాకు ఎవరు లేరు, అప్పుడప్పుడు వస్తాయి కదా ఏమనొస్తాయి ఇవన్నీ కదా గోలలు. ఏంటి? నన్ను ఎవరు పట్టించుకోరు, మా అమ్మ పట్టించుకోదు, మా నాన్న పట్టించుకోదు. అవన్నీ వచ్చినప్పుడు ఐ విల్ నెవర్ లీవ్ యూ. మాకు ఏసు మనతో ఉంటే ఏం అవసరం లేదు. వాళ్ళు పట్టించుకున్న తల్లిదండ్రులు కానీ కదా, అన్నదమ్ములు కానీ, బంధువులు కానీ, ఎవరు ఎన్ని రక్త సంబంధం అంతే కదా. వాళ్ళందరూ కదా మనకి దేవుడే ఉన్నాడు కదా. దేవునితో అన్ని రిలేషన్స్ దేవునితో బంధువులు. రైట్? సో మన ప్రార్థనలు అన్నీ కవర్ అయిపోయి అంతేనా ఆనంద్? వెల్కమ్. God bless. Okay, let's pray and close. Before we close, if anybody want to worship, it's good time. No? Worship. Open up just simple, Lord, thank you. So you've given me the opportunity, right? You've given me experience of salvation. I worship you. ఇంకొకరు మనసు ప్రభా మరి నాకు మరి ఆదివారం మందిరానికి రావడానికి ఈ వారం అంతట్లో సహాయం చేసి, ముఖ్యంగా యేసు ప్రభును ఆరాధన అంటే ప్రభును జ్ఞాపకం చేసుకో. ఆయన సిలువను, రక్షణను, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని ఆరాధించు.